వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా అధ్యక్ష పీఠంపై రగడ కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష పీఠంకు నేను అర్హుడిని అంటూ సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు పోటీ పడుతున్నారు. ఇక ఎన్నో ఏళ్లుగా బీజేపీకి కట్టుబడి ఉండి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు సైతం పోటీ పడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో 2 దఫాలు మంత్రిగా ఉండి ఒక వెలుగు వెలిగిన ఈటెల రాజేందర్ సైతం ఈ అధ్యక్ష పీఠం జాబితాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీ బలోపేతంపై కూడా బీజేపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న రూల్ ప్రకారం ఒక నేతకు ఒకటే పదవి. దీని ప్రకారం కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను వేరొకరికి అప్పగించే పనిపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ పదవి కోసం చాలా మంది నేతలే పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అయితే ఈటెల రాజేందర్ కు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, రాజకీయ అనుభవం ఇలా చాలా ఫ్యాక్టర్లే ఆయనకు మొగ్గు చూపుతుండగా పార్టీలోని నేతలు మాత్రం సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అయినా కూడా ఈటెల రాజేందర్ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా పార్టీ అధ్యక్ష పగ్గాలు తనకే దక్కాలని, అందుకు నేనే అర్హుడినని తన ఉద్యమం నాటి ఈటెలను ప్రజలకు, రాజకీయ నేతలకు రుచి చూపిస్తున్నారు. కానీ ఈటెలకి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఈటెల తన స్వయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలపై గళం ఎత్తాలని పూనుకున్నారు. అందులో భాగంగానే ఇటీవలే జరిగిన మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఘటన. ప్రజలపై ఇబ్బందులు పెట్టేందుకు మోసాలకు పాల్పడితే తను ఉపేక్షించనని ఎప్పుడూ లేని విధంగా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఈటెల చేయి చేసుకున్నారు. దీంతో ఆ వార్త కాస్త బీజేపీ వర్గాలతో పాటుగా రాజకీయాల్లో సైతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈటెలను ఎప్పుడు ఈ విధంగా చూడలేదని, దశాబ్దాల తర్వాత ఒక వ్యక్తిపై ఈటెల చేయి చేసుకోవడం ఇదే తొలిసారి అని అందరూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఈ ఘటనపై మరికొందరు ఈటెల కావాలనే బీజేపీ అధ్యక్ష పీఠం కోసమే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా ఈ ఒక్క ఘటనతో తెలంగాణ ఉద్యమం నాటి ఈటెలను చూశామని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత ఏడాది కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లేనా అంటే అనే చెప్పాలి. ఇటీవల బీజేపీ పార్టీ సీనియర్స్, బీజేపీ వర్గాల నుండి వస్తున్న లీకులకు ఈ పీఠంపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్ష పదవి చేసేందుకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని, కేవలం బీజేపీ పార్టీలో సభ్యత్వం ఉంటే చాలని కిషన్ రెడ్డి అన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టాలి, ఎవరైతే ఆ పదవికి అందరూ ఊహించినట్లే ఆ పార్టీకి చెందిన ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ అధిష్టాన వర్గం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈటెలకు గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కోసమే ఈటెలకు కేంద్ర మంత్రి పదవిని ఇవ్వలేదని ఈటెల వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీంతో ఈటెలకు మంత్రి ఇవ్వకపోగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.